Hello everyone, welcome back to my channel. Today in this video I am going to discuss about types of network. We already know that network is a system of connected devices that is used to communicate or share information between the different devices. So let's start the video. Types of network. There are different types of network like personal area network, local area network, wireless local area network, campus area network and metropolitan area network. First one, personal area network. A personal area network is a small localized network typically used to connect devices within a short range such as within a home, office or a single room. అంటే మన రూమ్ వరకు ఒక సింగిల్ రూమ్లో ఏదైతే డివైజెస్ కనెక్ట్ అయి ఉంటాయో దాని వరకు మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటాము. ఇప్పుడు మనకి ఫోన్ బ్లూటూత్ మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ రెండింటికి ఏంటి, ఒక డిస్టెన్స్ ఉండాలి. ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఉంటేనే మనకి ఫోన్ అండ్ బ్లూటూత్ అనేది కనెక్షన్లో ఉంటుంది. అదే డిస్టెన్స్ ఎక్కువైపోతే మనకి డిస్కనెక్ట్ అయిపోతుంది కదా డివైస్ అనేది. సో ఒక పర్టికులర్ రేంజ్ అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ల్యాప్టాప్ అండ్ ఫోన్ చూసుకున్నా కానీ హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు నియర్ బై ఉండాలి ఫోన్ అండ్ ల్యాపీ, లేకపోతే అది కూడా బఫర్ అవుతా వస్తుంది డేటా అనేది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ బ్లూటూత్. అండ్ మనం చాలా తీసుకోవచ్చు, మొబైల్, ప్రింటర్స్ అండ్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసినా కానీ ఆర్ కీబోర్డ్ కనెక్ట్ చేసినా, ల్యాపీ టు ఫోన్ కనెక్ట్ చేసినా ఇవన్నీ ఏంటి పర్సనల్ ఏరియా నెట్వర్క్ కింద వస్తాయి. Next one, local area network. A local area network is a network that connects computers and other devices within a relatively small geographic area such as a home, ఆఫీస్ బిల్డింగ్ ఆర్ క్యాంపస్. ఇక్కడ ఏంటి, ఒక హౌస్ని తీసుకుంటాం. ఇందాక ఒక పర్టికులర్ హోమ్ అయితేనే ఒక పర్టికులర్ రూమ్ని మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటాము. అంటే రూమ్లో ఉన్న మన డివైజెస్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని పర్సనల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక హోమ్లో ఉన్న కనెక్షన్స్ ఆర్ క్యాంపస్లో ఇచ్చిన కనెక్షన్స్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాము. కవర్డ్ ఏ లిమిటెడ్ ఏరియా రేంజింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ రూమ్ టు సెవరల్ ఫ్లోర్స్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఆర్ ఈవెన్ మల్టిపుల్ బిల్డింగ్స్ విత్ ఇన్ ఏ క్యాంపస్. ఇప్పుడు 2 స్టేర్ బిల్డింగ్ ఉంటే ఆ 2 స్టేర్ బిల్డింగ్లో మనం కనెక్షన్ ఇస్తే దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్, లేదా ఒక సింగిల్ రూమ్ అలా దీన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. అండ్ దీస్ టిపికల్లీ రేంజ్ ఎంత ఉంటుంది, 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ల్యాన్ డిఫరెంట్ నెట్వర్క్స్ అనేది కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం కంప్యూటర్ ల్యాబ్స్ చూసుకుంటే డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ దట్ స్పాన్స్ ఏ లార్జర్ జియోగ్రాఫిక్ ఏరియా దాన్ ఏ ల్యాన్. ల్యాన్ కన్నా పెద్దది కానీ వ్యాన్ కన్నా తక్కువ. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. దిస్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఓల్ వైడ్ వస్తుంది, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాము. సో మ్యాన్ అంటే దిస్ ఈజ్ లార్జర్ దాన్ ల్యాన్ బట్ స్మాలర్ దాన్ వ్యాన్. ఇట్ కవర్స్ ఏ సిటీ ఆర్ ఏ లార్జ్ క్యాంపస్ అండ్ ఈజ్ డిజైన్ టు ఫెసిలిటేట్ హై స్పీడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ ల్యాండ్స్ విత్ ఇన్ ఏ మెట్రోపాలియన్ ఏరియా. అంటే ఒక సిటీ తీసుకున్నా లేదా దానిలో ఇచ్చే కనెక్షన్స్ని మనం మ్యాన్ అంటాము. ఇట్ క్యాన్ కనెక్ట్ బిల్డింగ్స్, ఆఫీసెస్, క్యాంపసెస్ ఆర్ డేటా సెంటర్స్ విత్ ఇన్ ఏ సిటీలో ఉన్న కనెక్షన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం టీవీ కేబుల్స్ అనొచ్చు, లేదా టీవీ కనెక్షన్స్, కరెంట్ కనెక్షన్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి కదా. సో దాన్ని మనం మ్యాన్ అనొచ్చు. సో మ్యాన్ డిఫరెంట్, ఇప్పుడు హాస్పిటల్లోది, కాలేజ్, స్కూల్, ఫ్యాక్టరీలోది మొత్తం ఒక ప్లేస్లో కనెక్ట్ అయి ఉంటే, ఒక సిటీలో ఒక ప్లేస్లో కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్ అంటాము. నెక్స్ట్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఏ వైడ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ నెట్వర్క్ దట్ స్పాన్స్ ఏ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్టెన్ కనెక్టింగ్ మల్టిపుల్ సిటీస్, కంట్రీస్ ఆర్ ఈవెన్ కాంటినెంట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం వైడ్ ఏరియా నెట్వర్క్ అని అనొచ్చు. ల్యాన్స్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ డిఫరెంట్ ల్యాండ్స్. ల్యాన్స్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ బిల్డింగ్లో, స్కూల్ ఇలా తీసుకుంటే దీన్ని మనం ల్యాన్ అంటాం. అండ్ మ్యాన్స్ అంటే సిటీస్లో కనెక్ట్ అయి ఉంటుంది కదా. ఏదైతే ఇన్ఫర్మేషన్ అన్నీ ఒకే చోట కనెక్ట్ అయి ఉంటుందో మ్యాన్, ఇట్ కనెక్ట్ సిటీస్లో అన్ని కనెక్షన్స్ అన్నీ ఒకే చోట ఇస్తే దాన్ని మ్యాన్. To enable connection and resource sharing over vast distances.
So best example, internet is a massive global WAN providing access to websites, servers and resources across the world. ఇప్పుడు మనం యూట్యూబ్ ఆన్ చేస్తే సర్వర్ ఇంటర్నెట్ అనేది హోల్ వైడ్గా వస్తుంది కదా, ఒక్క కంట్రీ ప్లేస్ ఉన్న ఇన్ఫర్మేషనే మనకి రావట్లేదు కదా, ఎక్కడెక్కడో జరుగుతున్న యుఎస్ఏ ఎక్కడో జరుగుతున్న అన్ని ఇన్ఫర్మేషన్ అన్నీ మనకి యూట్యూబ్లో వెబ్ సర్వర్స్ ఆర్ సర్వీసెస్ ఇలా మనకి ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ కొలాబరేషన్. ఇప్పుడు ఒక కంట్రీ కొలాబరేషన్స్ అన్నీ వాళ్ళు స్వయంగా వెళ్ళి చేసుకోరు, చాలా వరకు ఏంటి వీడియో కాన్ఫరెన్స్లోనే జరుగుతూ ఉంటాయి వాళ్ళ కంపెనీ మీటింగ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో దిస్ ఈజ్ ఎ వైడ్ ఏరియా నెట్వర్క్, ఆల్ వైడ్ కనెక్ట్ అయి ఉండేదాన్ని మనం వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాము. Next, campus area network. A campus area network is a network that covers a smaller geographical area than a man. Man kanna takkuva, but larger than LAN. LAN kanna peddadi, man kanna takkuva. It is typically used to connect multiple buildings or campuses within a university, large company or other similar institutions. ఏదైనా క్యాంపస్, ఇప్పుడు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి. సో దట్ ఈస్ నోన్ యాజ్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్. డిఫరెంట్ క్యాంపసెస్గా అది డివైడ్ చేసుకొని ఆ మొత్తానికి సర్వర్ ఒకటే ఉంటుంది, ఒక హెడ్ ఆఫీస్ లాగా. సో దాన్ని మనం క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అంటాము. ఏ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ఈజ్ డిజైన్ టు కనెక్ట్ మల్టిపుల్ బిల్డింగ్స్ ఆర్ లొకేషన్స్ విత్ ఇన్ ఏ క్యాంపస్ సచ్ యాజ్ ఎ యూనివర్సిటీ, corporate office complex or healthcare institution. It allows for the sharing of resources such as file servers and printers and ensures high-speed communication between different areas of the క్యాంపస్. అంటే ఈ ఒక్క క్యాంపస్ నుంచి ఇంకో క్యాంపస్కి ఫైల్ షేరింగ్స్కి ఆర్ అలా షేర్ చేసుకునే దాన్ని మనం క్యాంపస్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.